వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని బంహార గ్రామంలో ఎస్సీ మాదిగ కులానికి సంబంధించిన 5 ఎకరాల స్థలం మెరుగు పరశురాములు గౌడ్ అక్రమంగా ఆక్రమించుకున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పొన్నాల నారాయణ ఆరోపించారు. మాకు గతంలో 1950 సంవత్సరంలో అప్పటి నుండి మాకు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ స్థలం కేటాయించారు. మా తండ్రులు అజ్ఞానులు, వాళ్ళ అమాయకత్వాన్ని అలసుగా మార్చుకొని తాగబోతులను చేసి మాకు ఇచ్చినటువంటి భూమిపై తప్పుడు సాక్ష్యాలను సృష్టించి అప్పటికీ మేజర్గా అయి ఉన్నటువంటి కుమారులను కానీ కుమార్తెలను కానీ అడగకుండా వారి సమాచారాన్ని కూడా తీసుకోకుండా దొంగ పట్టా చేసుకుని స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. మా 16 కుటుంబాలు ఈ స్థలంపైనే ఆధారపడి ఉండేవి అని అన్నారు. మేము ఇప్పటికైనా కానీ న్యాయబద్ధంగానే పోరాడుతామని, మా భూమి మాకు కావాలని అన్నారు. అక్కడ గతంలో ఇందిరమ్మ పథకం ఇండ్లు కేటాయించి ఉండే వాటిని కూడా నామరూపాలు లేకుండా చేసి ఆ ఇండ్లను పూర్తిగా కూల్చివేసి భూమిని చదును చేసుకుంటూ అదే భూమిలో సెల్ టవర్ కేటాయించి దానిపై ఉపాధి పొందుతున్నాడు. సంవత్సరానికి 1,50,000 ఆదాయం పొందుతున్నారని అన్నారు. ప్రత్యక్షంగా అక్కడ మాదిగలకు భూమి కేటాయించిన భూమిలో బావి కూడా తవ్వించి ఉన్నది. మాకు సంబంధించిన కులదేవర లందమైసమ్మ కూడా ఈ భూమిలో ఉంది. అధికారులు కూడా వచ్చి చూసి మాకు న్యాయం చేయగలరని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎస్సీ మాదిగ కులస్తులు అందరూ ఏకమై పాల్గొన్నారు.
నీళ్ళున్నాయా? అన్నా రా దగ్గర మనం ఇప్పుడు ప్రస్తుతం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని బెంబారా గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఏమైందంటే గతంలో 1950లో మాదిగలకు మన పొన్నాల నారాయణ కావచ్చు, ఇంకా వాళ్ళ కులస్తులు కూడా ఉన్నారు. అయితే వాళ్ళకు 1950లో ఈ ప్లేస్ ఇక్కడ ఇచ్చిందని చెప్పేసి ఆయన ఆరోపిస్తుండ్రు. అయితే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వేరే ఒక గౌడ్ వాళ్ళు కబ్జా చేశారని చెప్పేసి అనడం జరిగింది. దానిపైన ఇది వాస్తవాలు ఏందనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందామని చెప్పేసి మనం ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయాన్ని ఇప్పుడు మనం పొన్నాల నారాయణ అనే వ్యక్తి ఇప్పుడు మన పరిధిలోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సంఘాల నాయకులు గాని, ఎంఆర్పీఎస్ సంఘం నాయకులు గాని, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘ నాయకులు గాని, ఈ బంబారా గ్రామంలో మాదిగలకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని మీరందరూ మాకు సహకరించడానికి ముందుకు రావాలని, మా నోటి దగ్గర ఉన్న 5 ఎకరాల భూమిని ఆయన దొంగతనంగా సంతకాలు చేసుకొని, తాగిపించి సంతకాలు చేసుకొని, మరి అక్రమంగా పట్టా చేసుకొని ఆయననే మరి కబ్జా చేసుకొని ఈ పంట చేసుకుంటున్నాడు. అబాది భూమి గ్రామ కంఠం అంటే అక్కడ సోషల్ వర్క్ జరగాలి, కమ్యూనిటీ హాల్ కట్టాలి, ఇంకేమైనా అక్కడ ఉన్న మాదిగలకు కానీ అవసరమైన వసూలు చేయాలి. కానీ ఆయన బిజినెస్ గా వాడుకుంటున్నాడు. ఇక్కడ టవర్ ఏర్పాటు చేసిండు. ఆ టవర్ ఏర్పాటు చేసి సంవత్సరానికి 1,30,000. నారాయణ సన్నప్ కొండయ్య, నా జాతి మాదిగ జాతి, గ్రామం బంబారా. గత 150 సంవత్సరాల నుండి మా మాదిగలు ఈ బంబారా గ్రామంలో ఈ స్థలంలో వారు బ్రతికిండ్రు, నివాసం చేసిండ్రు, చచ్చిపోయిన గొడ్డను కోసిండ్రు. ప్రజలకు రైతులకు వాండలు చెప్పులు మరి మాదిగ వృత్తి పని చేసి ఈ గ్రామానికి సేవ చేసింది. అయితే మా మాదిగలు ఇక్కడే నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నా. ఈ స్థలంలోనే ఇల్లు కట్టుకుని ఇక్కడ మా మాదిగలకు బావి గవర్నమెంట్ బావి తోడిచ్చింది. అదేవిధంగా మాదిగలకు ఇందిరమ్మ ఇండ్లు ఆ కాలంలోనే 76లో ఇందిరమ్మ ఇండ్లు ఒక 5 ఇళ్ళు ఇక్కడ శాంక్షన్ అయినాయి. తర్వాత 7గురికి గూన శాంక్షన్ అయింది. ఒక 9 మందికి గడ్డి శాంక్షన్ అయింది. అంటే ఇక్కడ ఒక కాలనీ ఉండే, ఇక్కడనే బ్రతికినాం. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ చుట్టూ ఒర్రే ఉన్నది కాబట్టి ఒర్రె నీళ్లు రావడం వల్ల ప్రభుత్వం ఆ రోడ్ అవతల ఒక స్థలం ఇచ్చింది. ఇక్కడి నుంచి ప్రజలు మేము అక్కడ పోయి ఇల్లు కట్టుకుంటే ఈ స్థలాన్ని మాదిగలకు గవర్నమెంట్ ఇచ్చిన స్థలాన్ని మేరుగు పరశురాములు గౌడు అనే వ్యక్తి మరి మా పితరులు మా ముసలోళ్ళు తాగుటోళ్ళు వాళ్ళు తాగిన మైకంలో ఏ మైకులు ఉన్నారో కానీ ఎలుముద్రలు వేయించుకొని ఆయన కబ్జా చేసుకున్నాడు, పట్ట చేసుకున్నాడు. ఇక్కడ దగ్గర ఎస్టీలకు కోయ వాళ్ళు మన్యవాళ్ళు మాదిగలకు ఇక్కడ 5 ఎకరాల భూమి ఉంది. సర్వే నెంబర్ 22, సర్వే నెంబర్ 344. సర్వే నెంబర్ 22లో కూడా బై నంబర్లు వేసిండు, ఆయన పేరును పట్ట చేసుకున్నాడు. సర్వే నెంబర్ 344లో కూడా బై నంబర్ వేసి ఆయన పేరును పట్ట చేసుకున్నాడు. సర్వే నెంబర్ 344 బై 1 దాంట్లో ఆయన పేరున పట్ట ఉన్నది. అదే సర్వే నంబర్ 344 బై 2లో 9 గుంటల మట్టుకు అది ఎవరి పేరు లేదు, మా మాదిగ జాతి వాళ్ళ పేరు ఉన్నది. కాబట్టి దానిని మేము మరి మా కులదేవత లందమైసమ్మ, మా కులదేవత మా యొక్క జాంబవుడు, మా కులదేవత మా కుల దేవత మాతాంగి దేవత, ఇవన్నిటిని మేము పూజలు చేసుకోవాలి. ఈ రోజు మేము చేసిన పూజ ఏంటంటే లంద మైసమ్మ స్వర్ణ మహోత్సవము, లంద మైసమ్మ స్వర్ణ మహోత్సవము మరి 50 సంవత్సరాలకు ఒకసారి మేము చేస్తాం. కాబట్టి ఈ రోజు ఈ పూజ చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము లంద మైసమ్మ పూజ చేసుకుంటాం. ఈ రోజు కూడా చేసుకున్నాం. కానీ మేము పెద్ద ఎత్తున మరి స్వర్ణ ఉత్సవంగా మేము చేసుకోవడం జరిగింది. ఇది మా భూమి, మా తాతల భూమి, మా తండ్రుల భూమి, రికార్డు ఉంది. ఈ రోజు ఈ విధంగా చేయడం జరిగింది. అయితే మేము ఈ పూజ చేసుకునే సమయంలో మరి మేరుగు పరశురాములు గౌడ్ వారి యొక్క కుటుంబ సభ్యులు మా మీద అసభ్యకరమైన పదజాలాలు ఉపయోగించి మమ్మల్ని దూషించడం జరిగింది.